హాయ్ నమస్తే అండి. ఈరోజు ఉదయాన్నే లేచి బోటీ తెద్దామని మార్కెట్కి వెళ్ళాను. బోటీ చూపిస్తాను. ఒకటేమో బోటీ ఇచ్చాడండి, ఇంకోటేమో పిచ్చి గూడి ఇచ్చాడు. ఏదోరా బాబు పిచ్చి గూడి ఇచ్చామంటే ఇదే బోటీ అంటున్నాడు. ఇదేందండి, ఇది బోటా? ఏదో చేసేదేమీ లేక 2 బోటీలు అయితే తీసుకొచ్చేసాను. క్లీన్ చేసేద్దాం పదండి. ఈ పొగల మీద ఉన్న నీళ్ళల్లోనే వేసేయాలి ఈ బోటీ. నీళ్ళు పొగలు వచ్చేస్తున్నాయండి, ఇలా క్లీన్ చేసుకోవాలండి. బోటీ చేయడం చాలా కష్టం అండి, చాలా క్లీన్ చేసుకోవాలా. అయితే క్లీన్ చేసుకున్న తర్వాత తినేటప్పుడు దీని రుచే వేరండి. అసలు ఈరోజు ఆదివారం అయిపోయి ఈ పిల్లలకి స్కూల్స్ కూడా లేవు, ఒకటే గోల్ చేసేస్తున్నారు ఇళ్ళల్లో. ఉదయం 5:30కి వెళ్ళి ఈ బోటీ కోసం అప్పటికే అయిపోయిందండి. మళ్ళీ 1 గంట ఆగి రమ్మంటే పోయా. ఈ గంటలో నాకు మాత్రం మోసం జరిగిపోయిందండి. ఒకటి బోటీ ఇచ్చాడు, ఒకటేమో పిచ్చి గూడి ఇచ్చాడు. చూడండి, వేడి నీళ్ళు వేస్తే పిచ్చిగూడు, ఇది పిచ్చిగూడు. మోసం చేసాడు, జెల్లీ ఫిష్ ఉన్నట్టుంది ఇది. బోటీ చూడండి గ్లౌజ్ అయిపోయింది. ఏందో ரொம்ப మోసం అయిపోయా. బోటీ అందరికి లేట్ అయిద్దేమా, మనం హై స్పీడ్ అండి. వేస్ట్ మొత్తం లాగేయాల. కత్తిపీటకు వందనాలు. ఇదేంటి భయ్యా పూజ చేస్తున్నాడేంటి? ఈ బోటీతో ఈరోజు రప్ప 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 రప్ప. ఇదొకటి కదిలితే పిచ్చుగూడు. ఇలా క్లీన్ చేసుకుంటే లోపల ఉన్న గ్రీన్ కలర్లోది మొత్తం నీట్గా వచ్చేసిద్దండి. జారిపోతుండండి, లబ్బర్ జారినట్టు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపే సొలుపే ఉన్నది. ఏమున్నదనే పెద్ద ఆయన పాడాడో కానీ తోలు తీరిపోతుందండి. బోటీ అయితే క్లీన్ చేసేసుకున్నాము. కిచెన్ రూమ్లోకి తీసుకెళ్ళిపోదాం పదండి. ముందుగా కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసేసుకుందాం బోటీని. కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు. స్టవ్ వెలిగించుకొని మనం ఈ మట్టి కుండలో అయితే బోటీ కర్రీ చేసేద్దాం. ఉల్లిపాయలు కట్ వేసేద్దామండి. కొత్త కుండ తీసుకొచ్చామండి, మొన్న 600 తీసుకుంది ముసలిది. ఆయిల్ లీక్ అవుతుంది. కుండ తీసేసి మనం వేరే గిన్నెలో వండేద్దాం. వేరే గిన్నెలోకి అయితే బదిలీ చేసేద్దాం ఈ ఆనియన్స్. మట్టి కుండలో వండుకుంటే ఆ టేస్ట్ వేరు. ఏం చేస్తాం, ఈ బోటీ మట్టి కుండలో వండాలని లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దామండి. కొబ్బరి పేస్ట్ వేసేద్దాం. కారం యాడ్ చేసేద్దామండి. మసాలా స్మెల్ అయితే బా మోహం. గరం మసాలా కూడా యాడ్ చేసేద్దామండి. పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకుందామండి. సాల్ట్ వేసుకొని కలిపేద్దామండి. ఈ బాయిల్ అయిన బోటీ ఈ కర్రీ మసాలాలు కలిపేద్దాం. ఈ మసాలా ఈ బోటీకి పట్టేటట్టు కలిపేద్దామండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. ప్లేట్ తీసి ఒకసారి చూద్దామండి. కర్రీ అయితే కొత్త మంటుంది, ఒకసారి కలిపేద్దాం. చివరిలో కొత్తిమీర యాడ్ చేద్దామండి.
కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టుకొని దించేద్దామండి. బోటి కర్రీ అయితే భలే ఉంది ఫ్రెండ్స్. సూపరో బాగుంది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.